భయ్యా విక్టరీని తన పేరులో జోడించుకొని కొన్నేళ్లుగా తిరుగులేని విజయాల్ని సాధించుకుంటూ మరియు లేటెస్ట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని కూడా విజయ పథకంలో ఎగరవేసుకుని ఇండస్ట్రీలో విజయాల హీరోగా నిలిచిన మన విక్టరీ వెంకటేష్. మన విక్టరీ వెంకటేష్ వల్ల అత్తగారి ఊరు మదనపల్లె అని మీకు తెలుసా? లోకల్లో ఉన్న వాళ్ళకు చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది, అయినా కూడా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాము భయ్య. అయితే మదనపల్లిలోని చిత్తూరు బస్టాండ్ దగ్గర నుండి శేషమహల్కి పోయే దారిలో మన విక్టరీ వెంకటేష్ గారి వైఫ్ శ్రీమతి నీరజ వెంకటేష్ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. మనం ఇప్పుడు చూద్దాము. మనకు తెలియకుండానే ఎన్నోసార్లు విక్టరీ వెంకటేష్ గారు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతుంటారు. వీళ్ళ ఫ్యామిలీకి మదనపల్లి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కూడా ఉంది. విక్టరీ వెంకటేష్ని లైక్ చేసేవాళ్ళు ఈ వీడియోని కూడా ఒక లైక్ అయితే చేసుకోండి. ఓకే. సో ఇక్కడ నుంచి ఇదంతా మన విక్టరీ వెంకటేష్ వారి ఇల్లు భయ. అది మొత్తం చూసుకున్నట్లయితే మీరు అటు వరకు కూడా కౌస్తుభం అని రాసింది కదా. సో మనం ఇప్పుడు ఈ ఇల్లు ఏదైతే ఉంది భయ, బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఈ ఇల్లు మన విక్టరీ వెంకటేష్ వాళ్ళ అత్తగారి ఇల్లు. అంటే విక్టరీ వెంకటేష్ ఉన్నారు కదా, వెంకటేష్ వాళ్ళ వైఫ్ ది మదనపల్లి అన్నమాట. ఇదే వాళ్ళ ఇల్లు. అప్పుడప్పుడు విక్టరీ వెంకటేష్ ఇక్కడికి వస్తుంటారు కూడా పండగలకి, దానికి దీనికి. అందుకే కాబోలు మదనపల్లిలో దాదాపు అన్ని థియేటర్స్ కూడా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ దీంట్లోనే ఉంటాయి. రీసెంట్గా సాయి చిత్ర అయితే రీసెంట్గా మళ్ళీ ఓపెన్ చేసినారు కదా కొత్తది. ఆ సాయి చిత్ర కూడా మీరు మధ్యలో చూసుకున్నట్లయితే సురేష్ ప్రొడక్షన్స్ అని రాసి ఉంటారు. సో అది భయ, మదనపల్లితో చాలా చక్కటి అనుబంధం ఉంది విక్టరీ వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీకి అనుకుంటున్నా నేను. సో అది భయ, చూసుకున్నట్లయితే ఇది భయ విక్టరీ వెంకటేష్ వాళ్ళ ఇల్లు. ఓకే, అది భయ విక్టరీ వెంకటేష్ వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు. చూసినారు కదా భయ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి భయ, మరి షేర్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.